ముంబై పేలుళ్ల సూత్రధారుడు తహాపూర్ రాణా ఎట్టకేలకు గురువారం సాయంత్రం భారత్ గడ్డపై అడుగుపెట్టాడు. అమెరికా నుండి అతన్ని ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలించారు. ఇక ఇండియాలో అడుగుపెట్టిన వెంటనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏతో పాటు సైకాలజిస్టులు, క్రిమినాలజీలో బాగా అనుభవం ఉన్నవారు అతన్ని ప్రశ్నించారు. ఇక ఎన్ఐఏ కోర్టు రాణాను 18 రోజుల కస్టడీకి ఎన్ఐఏకు అప్పగించాలని అంగీకరించింది. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ముంబై పేలుళ్ల సూత్రధారుడు తహవూర్ రాణా ఎట్టకేలకు భారత్ గడ్డపై అడుగుపెట్టాడు. గురువారం సాయంత్రం అతన్ని తెచ్చిన విమానం న్యూఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగింది. ఇక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు రాణాను 18 రోజుల పాటు కస్టడీకి ఎన్ఐఏకు అప్పగించింది. ఈ 18 రోజుల పాటు ఎన్ఐఏ 2008 ముంబై దాడులకు సంబంధించి కుట్ర వివరాలను రాబడుతుంది. కాగా నవంబర్ 26, 2008లో జరిగినటువంటి టెర్రర్ దాడుల్లో మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోగా 238 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. కాగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి టమో బ్రూసీ రాణాను భారత్కు అప్పగించడానికి గల కారణాలను మీడియాకు వివరించారు. ఈ నెల 9న రాణాను భారత్కు అప్పగించాం. 2008 ముంబై టెర్రర్ దాడుల్లో రాణా కీలక పాత్ర పోషించాడు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 6 అమెరికన్లు ఉన్నారు. ముంబై టెర్రర్ దాడులు యావత్ ప్రపంచాన్ని షాక్ గురి చేసిందన్నారు. కాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా, ఇండియా కలిసి టెర్రరిజాన్ని అణిచివేయడానికి కలిసికట్టుగా పనిచేస్తామని హామీ ఇచ్చారని బ్రూసీ వివరించారు. కాగా ఎన్ఐఏ కోర్టుకు రాణాకు డేవిడ్ హెడ్లీకి మధ్య జరిగిన ఈ మెయిల్స్ ను చూపించింది. కాగా డేవిడ్ కోలమన్ హెడ్లీతో రాణా సుమారు 231 సార్లు ఫోన్లో మాట్లాడారు. దాడుల కంటే ముందు హెడ్లీ ఇండియాలో 8 సార్లు పర్యటించారు. పేలుళ్ల కుట్ర గురించి వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను కోర్టు సమర్పించింది ఎన్ఐఏ. ఇక వాదనలు విన్న జడ్జి రాణాను 18 రోజుల పాటు కస్టడీకి అప్పగించడానికి అంగీకరించారు. అయితే ఎన్ఐఏ మాత్రం 20 రోజుల పాటు ఇవ్వాలని కోర్టును కోరింది. కాగా ఢిల్లీ లీగల్ సర్వీస్కు చెందిన అడ్వకేట్ పీయూష్ సచ్దేవా 26/11 మాస్టర్ మైండ్ తహవూర్ రాణా తరపున కోర్టులో వాదిస్తున్నారు. ఇక ముంబై బాంబు పేలుల విషయానికి వస్తే నవంబర్ 26, 2008న పాకిస్తాన్కు చెందిన 10 మంది టెర్రరిస్టులు ముంబైకి సముద్ర మార్గంలో ఓ బోట్లో వచ్చారు. వచ్చి రాగానే రైల్వే స్టేషన్లో జొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అటు తర్వాత 2 లగ్జరీ హోటళ్లపై దాడులు చేశారు. తాజ్మహల్ హోటల్తో పాటు ఓబరాయ్ హోటల్లో చొరబడి విధ్వంసం సృష్టించారు. అలాగే యూదుల జ్యూఎస్ సెంటర్పై పడి దాడి చేసి అక్కడ యూదులను ఊచకోత కోసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైని సుమారు 60 గంటల పాటు వణికించింది. ఈ టెర్రర్ దాడుల్లో సుమారు 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. యావత్ దేశం నిర్ఘాంతపోయింది. పాకిస్తాన్తో యుద్ధానికి తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా 10 మంది టెర్రరిస్టులను భారత భద్రతా దళాలు చంపేసింది. అయితే వారిలో ఒక టెర్రరిస్ట్ అజ్మల్ అమీర్ కసాబ్ను ప్రాణాలతో పట్టుబట్టాడు. ఇక అతన్ని నవంబర్ 2012లో పూణేలోని యెరోవాడా జైల్లో ఉరితీశారు. అజ్మల్ను ఉరితీయడానికి సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిపిన 4 ఏళ్ల తర్వాత అతడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మరి రాణా విషయంలో కోర్టులు ఎలా తీర్పు ఇస్తాయో వేచి చూడాల్సింది. ఇక అజ్మల్ కసాబ్ విషయానికి వస్తే అతడికి ఉరిశిక్ష వేసే సమయానికి అతడి వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. అతన్ని పూణేలోని యెరోవాడా జైల్లో నవంబర్ 21, 2012లో ఉరిశిక్ష విధించారు. కాగా అతడి ఉరి అమలుకు సంబంధించిన సమాచారం అత్యంత గోప్యంగా ఉంచారు. ముంబైలోని సీనియర్ పోలీస్ అధికారులకు కూడా అతడి ఉరిశిక్ష అమలు చేసినట్టు తెలియదు. కాగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కసబ్ క్షమాభిక్షణ పిటిషన్ను తిరస్కరించిన 2 వారాల్లోనే కసబ్ ఉరిశిక్ష అమలు చేశారు. అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఉరిశిక్ష ఆర్డర్పై సంతకాలు చేశారు. కాగా ఉరిశిక్ష తేదీని నవంబర్ 21న ఖరారు చేశారు. కాగా షిండే ఉరిశిక్ష గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి విషయాలను అత్యంత గోప్యంగా ఉంచాల్సి వస్తుందన్నారు. కసబ్పై కఠిన చర్యలు ఉంటాయని పలుమార్లు చెప్పారు. కాగా పాకిస్తాన్లో ఇండియన్ హైకమిషన్ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు కసబ్ ఉరి గురించి సమాచారం అందించింది. అలాగే కసబ్ కుటుంబానికి కూడా సమాచారం ఇచ్చింది. అయినా పాకిస్తాన్ మాత్రం అతడి భౌతిక కాయాన్ని తీసుకోవడానికి తిరస్కరించింది. ఇదిలా ఉండగా తహవూర్ రాణా తమ పౌరుడు కాదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. వాస్తవానికి రాణా పుట్టి పెరిగింది కూడా పాకిస్తాన్లోనే. 64 ఏళ్ల రాణా
గత 20 ఏళ్ల నుంచి తన డాక్యుమెంట్ల రెన్యువల్ చేసుకోలేదని, పాకిస్తాన్కు రానాతో ఎలాంటి సంబంధాలు లేవని ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. రానా కెనడా పౌరుడని చెప్తోంది. కాగా 26/11 ముంబై టెర్రర్ దాడులతో పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇక దాడులకు కుట్ర పన్నిన రానా విషయానికి వస్తే అతడు కెనడా పౌరుడని, గత 2 దశాబ్దాలుగా ఆయన తన డాక్యుమెంటేషన్ రెన్యువల్ చేయలేదని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి షఫాకత్ అలీ ఖాన్ ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా ఖాన్ ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అదే సమయంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్స్ బేస్లో అమెరికా నుంచి రానాను తీసుకువచ్చిన విమానం ల్యాండ్ అవుతుంది. ఇక రానా విషయానికి వస్తే అతడు 1961లో పాకిస్తాన్లో జన్మించారు. కాగా రానా పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్గా సేవలందించారు. అటు తర్వాత ఆయన కెనడాకు 1990లో వలస వెళ్లారు. అటు తర్వాత 2000 సంవత్సరంలో ప్రారంభంలో అతడికి కెనడా పౌరసత్వం లభించింది. అయితే పాక్ ఫారిన్ ఆఫీస్ అధికార ప్రతినిధి మాత్రం రానా తమ పౌరుడు కాదని బుకాయిస్తున్నా దానికి సంబంధించిన డాక్యుమెంట్ల వివరాలు ఇవ్వడంలో విఫలమయ్యారు. కాగా విదేశాల్లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులకు నేషనల్ ఐడెంటిటీ కార్డు కానీ, పాకిస్తాన్ పాస్పోర్ట్ వివరాలు కానీ ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారు. ఇక రానాతో పాటు అతని చిన్ననాటి స్నేహితుడు డేవిడ్ కోలమన్ హెడ్లీ ఇద్దరు కలిసి పాకిస్తాన్ టెర్రరిస్టులకు ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో పూర్తి సమాచారం అందించారు. కాగా హెడ్లీ ఇండియాకు 8 సార్లు వచ్చి వెళ్లాడు. ముంబైతో పాటు సుమారు 1 డజన్ నగరాల్లో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ వేశారు. ఇక హెడ్లీని ముంబైకి రప్పించడంలో రానా కీలక పాత్ర పోషించాడు. రానాకు పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే పాకిస్తాన్లోని టెర్రర్ ఆర్గనైజేషన్ లష్కర్ ఏ తైబాతో కూడా ముంబై దాడులకు పాల్పడింది మాత్రం లష్కర్ టెర్రర్ గ్రూప్ చీఫ్ హఫీజ్ సయ్యద్. ఇక ప్రస్తుతం సయ్యద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే ముంబై టెర్రర్ దాడిలో కీలక పాత్ర పోషించిన టెర్రరిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో కాల్చి చంపుతున్నారు. దీని వెనుక ఇండియా హస్తం ఉందని పాక్ భావిస్తోంది. మరి రానాను ఎన్ఐఏ 18 రోజుల పాటు విచారణ జరుపుతోంది. విచారణలో అసలు కుట్రధారులు ఎవరో ఆయన నుంచి రాబడితే కానీ వాస్తవాలు వెలుగు చూడాలి.